హాయ్ అండి. 'రవితేజ' లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర' అండి. ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ చాలా చాలా బావుందండి. మన 'రవితేజ' గారి దగ్గర నుంచి ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో అన్నీ పుష్కలంగా ఉన్నాయండి ట్రైలర్‌లో. ఫైట్స్ ఉన్నాయి, యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి, సాంగ్స్ ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యాయి. కామెడీ చాలా బావుంది. మెయిన్ కెమిస్ట్రీ 'శ్రీలీల', 'రవితేజ' మధ్య ఆల్రెడీ సూపర్ హిట్ అయింది 'ధమాకా'. సో, మళ్ళీ సేమ్ కాంబో అన్నమాట. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ట్రైలర్ చాలా బావుందండి. ఒక మాస్ ప్రేక్షకుడికైతే ఏదైతే కావాలో అన్ని ట్రైలర్‌లున్నాయి. సో, అంత బాగా కట్ చేశారనమాట. సో, మెయిన్ క్రెడిట్ అయితే డైరెక్టర్‌కి ఇవ్వాలండి. ఎందుకంటే ఆ డైరెక్టర్ చాలా మంచి సూపర్ హిట్ మూవీస్ అంతకుముందు తీశారండి. 'సామజ వరగమన', 'గల్లీ రౌడీ', నెక్స్ట్ 'వివాహ భోజనంబు' చాలా మంచి మూవీస్ ఉన్నాయండి. సో, నాకు తెలిసి అంటే మూవీస్ అంటే ఆయన డైరెక్ట్ చేయలేదు. స్టోరీ రైటర్‌గా చేశారు. సో, మంచి డైరెక్టర్ ఆయన గూడా. సో, నాకు తెలిసి మంచి డెబ్యూట్ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ప్లస్ మన 'రవితేజ' గురించి చూస్తే మాత్రం చితగ్గొట్టేసారండి యాక్షన్ సీన్స్‌లో అయితే. ఆ డైలాగ్ డెలివరీ అయితే చాలా బావుంది. ఇప్పుడు చూడండి 'రవితేజ'ని చూడబోతున్నాను. ఎందుకంటే 'రవితేజ' పోలీస్ క్యారెక్టర్ అంటే చాలా చేశారు ఆయన. బట్ ఇందులో రైల్వే పోలీస్ నాకు తెలిసి చాలా తక్కువ రైల్వే పోలీస్ చేసే క్యారెక్టర్‌లు ఏ హీరోకైనా గాని. సో, 'రవితేజ' గారికొచ్చింది. సో, నాకు తెలిసి మంచిగా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో, నాకు తెలిసి ఎక్స్‌పెక్టేషన్ వమ్ము చేయకుండా ఆయన యాక్ట్ చేస్తారని మనకు తెలుసు. ప్లస్ మెయిన్ వచ్చేసి డైలాగ్స్‌తో పాటు ఫైట్ సీక్వెన్స్ చాలా బాగున్నాయండి. చాలా చాలా ఫైట్స్ ఉండబోతున్నాయి. మెయిన్ ఇంకోటేంటంటే విలన్ చాలా పక్కాగా రాసుకున్నారండి. మీ అందరికి తెలిసింది కదా! సూపర్ మంచి విలను 'రవితేజ' ఉంటే ఎలా ఉండబోతుందో. సో, మంచిగా నవీన్ చంద్రకి అయితే మంచి క్యారెక్టర్ దక్కింది. పవర్‌ఫుల్ క్యారెక్టర్ వచ్చింది ఆయనకి కూడా. సో, వాళ్ళిద్దరి మధ్య మంచి సన్నివేశాలు ఉండబోతున్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది ట్రైలర్ చూస్తే. సో, 'శ్రీలీల', 'రవితేజ' గురించి చెప్పవసరం లేదు. ఆల్రెడీ 'ధమాకా' సూపర్ హిట్. సో, వీళ్ళిద్దరి మధ్య మంచి కామెడీ ఉండబోతుంది అనిపిస్తుంది. ప్లస్ 'శ్రీలీల' కూడా శ్రీకాకుళం యాసలో కూడా మాట్లాడి కొంచెం వెరైటీ అనిపించింది. సో, ఏదేమైనా గాని ట్రైలర్ అయితే మనకి మాస్ ప్రేక్షకుడికైతే నచ్చే అంశాలైతే చాలా ఉన్నాయండి. సో, నాకైతే చాలా నచ్చింది. ఇంకో 2 డేస్‌లో సినిమా అయితే రిలీజ్ సిద్ధంగా ఉందండి. సో, సూపర్ హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుందామండి. 'రవితేజ' ఈ మధ్య కొంచెం ఫ్లాప్స్‌లా వచ్చాయి. బట్ ఇది మాత్రం నాకు తెలిసి ఆ కమ్‌బ్యాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పేరే మాస్ మహారాజ్ అండ్ మాస్ జాతర అంటే కరెక్ట్‌గా సింక్ అయింది కూడా. నాకు తెలిసి ఇది పక్కా బ్లాక్ బస్టర్ అయ్యేటట్టుంది. చూద్దాం మరి. సో, 'రవితేజ' గారికి మంచి హిట్ అవ్వాలి. ఆయన అభిమానులు మరిన్న కాలర్ ఎగరేసుకునేట్టు తీయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థాంక్ యూ. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానెల్.